కాంగ్రెస్ నేతల్లో అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. మంత్రివర్గ విస్తరణ దీనికి మరింత ఆజ్యం పోస్తోంది. కేబినెట్ బెర్త్ కోసం పోటీ పడుతున్న నేతలు నిరసన గళం వినిపిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణపై హాట్ కామెంట్స్ చేసిన ఎమ్మెల్యేలు సీఎల్పీ మీటింగ్కు గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ సూచనల మేరకే వీళ్లు డుమ్మా కొట్టారా అన్న చర్చ కాంగ్రెస్లో జరుగుతోంది. సీనియర్లను ఏమీ అనలేని సీఎం రేవంత్ రెడ్డి పరోక్షంగా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారన్న టాక్ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు రోజురోజుకు ముదురుతున్నాయి. మంత్రివర్గ విస్తరణ అంశం హస్తం పార్టీలో కుమ్ములాటలకు ఆజ్యం పోస్తోంది. ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత విభేదాలు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ వాయిదా పడడంతో ఒక్కసారిగా బగ్గుమన్నాయి. మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న నేతలు ఒక్కరొక్కరుగా నిరసన గళం విప్పుతున్నారు. ఇందులో భాగంగానే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు అసంతృప్తి గళాన్ని వినిపించగా ప్రేమసాగర్ రావుకు కౌంటర్ ఇచ్చారు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి. ఇలా మినిస్టర్ బెర్త్ పై ఆశలు పెట్టుకున్న నేతలంతా ఆవేదన, అసంతృప్తిని బాహాటంగానే వెలిబుచ్చడంతో కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రాజుకుంది. ఈ పరిణామంతో హస్తం పార్టీలో అలజడి మొదలైంది. ఈ లొల్లి ఇంకా ముదిరితే మరింత ఇబ్బంది తప్పదని భావించిన సీఎం రేవంత్ రెడ్డి దీన్ని కంట్రోల్ చేయడానికి సీఎల్పీ సమావేశాన్ని వేదికగా చేసుకున్నారన్న చర్చ నడుస్తోంది. మంగళవారం నోవాటెల్లో సీఎల్పీ సమావేశం జరిగింది. ఇందులో ముఖ్యంగా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయాలని భావించారు. భూభారతి, ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం, రాజీవ్ యువ వికాసం, ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన వంటి అంశాలను ప్రచారం చేసుకోవడానికి మీటింగ్ నిర్వహించారు. అయితే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు లైట్ తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణపై నిరసన గళాన్ని వినిపించిన ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్ వెంకటస్వామి, ప్రేమసాగర్ రావు గైర్హాజరవ్వడం చర్చకు దారితీసింది. రాజగోపాల్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండగా ప్రేమసాగర్ రావు, వివేక్ వెంకటస్వామి అందుబాటులో ఉన్నప్పటికీ సమావేశానికి రాకపోవడం ఇందుకు కారణం. అయితే పార్టీ ఆదేశాల మేరకే ఈ ఇద్దరు సమావేశానికి రాలేదా, లేక విస్తరణలో తమకు అవకాశం దక్కదన్న అసంతృప్తితో మీటింగ్కు గైర్హాజరయ్యారా అన్న చర్చ కాంగ్రెస్ పార్టీలో నడుస్తోంది. మంత్రివర్గ విస్తరణపై సీనియర్లు అసంతృప్తి గళం వినిపిస్తుండడం సీఎం రేవంత్ రెడ్డికి ఇబ్బందిగా మారినట్లు టాక్ నడుస్తోంది. దీంతో సీనియర్ ఎమ్మెల్యేలను ఏమీ అనలేక వారిని కంట్రోల్ చేయడం కోసం పరోక్షంగా తన సన్నిహిత ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిపై హాట్ కామెంట్ చేశారట రేవంత్. కాగా సీఎల్పీ సమావేశాలు జరిగిన ప్రతిసారి సీఎం రేవంత్ రెడ్డి తన మనుషులకు వార్నింగ్ ఇస్తూ ఇతర నేతలను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారన్న చర్చ కూడా నడుస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు కూడా అసంతృప్తిని అదుపు చేసేందుకు సీఎం తన సన్నిహిత టీంకు వార్నింగ్ ఇచ్చి ఇతర నేతలను కంట్రోల్ చేస్తున్నారన్న ప్రచారం నడుస్తోంది. ఇదిలా ఉంటే నోవాటెల్లో జరిగిన సీఎల్పీ సమావేశంలో అపశృతి చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ముఖ్యమంత్రితో సహా 8 మంది ఎక్కాల్సిన లిఫ్టులో 13 మంది ఎక్కడంతో ఇబ్బంది తలెత్తింది. పైకి వెళ్లాల్సిన లిఫ్టు అధిక బరువు కారణంగా కిందకు జారిపోయింది. ఈ ఘటనతో నానా హైరాణ పడ్డ సీఎం సెక్యూరిటీ అధికారులు, హోటల్ సిబ్బంది వెంటనే రేవంత్ను మరొక లిఫ్టులో ఎక్కించారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, సంజయ్ సైతం సీఎల్పీ సమావేశానికి హాజరయ్యారు. అయితే ఓవైపు పార్టీ ఫిరాయింపుల కేసు సుప్రీంకోర్టులో నడుస్తుండగా వలస ఎమ్మెల్యేలు ఈ మీటింగ్కు హాజరవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ లో చెలరేగుతున్న అంతర్గత విభేదాలను కంట్రోల్ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? మంత్రివర్గ విస్తరణ పూర్తయ్యేదాకా నేతల అసంతృప్తి కంట్రోల్లో ఉంటుందా లేదా అన్నది హస్తం పార్టీలో ఉత్కంఠ రేకెత్తిస్తోంది.